అందరికీ నమస్కారం. ఈరోజు మన అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మా ముమ్మిడివరం పోలీస్ సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ముమ్మిడివరం, ఐపోలవరం, కాట్రేనికోన పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి 322 కేసులు అంటే క్రిమినల్ కేసు 322 కేసుల్లో గత 3 సంవత్సరాలుగా సీజ్ చేయబడ్డటువంటి ఎన్డీపీఎల్ లిక్కర్ కానీ, డిపిఎల్ లిక్కర్ కానీ, ఐడిఆర్ఎక్ను కానీ ఈరోజు మేము ఎక్సైజ్ కమిషనర్ గారి ఆదేశాలను తీసుకున్న అనంతరం ఈరోజు ఏఎస్ గారి ఆధ్వర్యంలో ఈ డిస్ట్రక్షన్ కార్యక్రమాన్ని ఇక్కడ మనం ముమ్మిడివరం బైపాస్ రోడ్లో ఈరోజు చేపట్టాము. మొత్తం టోటల్గా ఈరోజు మేము డిస్ట్రక్షన్ చేస్తున్నటువంటి టోటల్గా లీటర్స్లో చూసుకుంటే లిక్కరు ఎన్డీపీఎల్ కానీ డిపిఎల్ కానీ టోటల్గా 3607 లీటర్లు 3607 లీటర్ల డిపిఎల్ అండ్ ఎన్డీపీఎల్ లిక్కర్ని మేము ఈరోజు మనం డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. అలాగే ఐడిఆర్ఎక్ కూడా 775 లీటర్లు 775 లీటర్ల ఐడిఆర్ఎక్ను కూడా ఈరోజు డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. మేము చాలా కాలంగా ఈ గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ డిస్ట్రక్షన్ కార్యక్రమం జరగకపోవడం వలన ఈ సీజ్ చేయబడేటువంటి ఐడి లిక్కర్ కానీ, డిపిఎల్ కానీ, ఎన్డీపీఎల్ కానీ ఈ సీజ్డ్ బాటిల్స్తో మాకు పోలీస్ స్టేషన్లన్నీ లాకప్లన్నీ నిండిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు కొనసాగినాయి. మా గౌరవ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ కృష్ణారావు ఐపీఎస్ సార్ యొక్క వారి ఆదేశాల మేరకు దీన్ని ఒక మంచి యుద్ధ కార్యక్రమంలాగా చేపట్టి యుద్ధ ప్రాతిపదికన మేము ఈ ఆదేశాలని మేము ఎక్సైజ్ కమిషనర్ ద్వారా మేము తీసుకుని ఈరోజు డిస్ట్రక్షన్ కార్యక్రమాన్ని చేపట్టాము. మొత్తం మా దగ్గర పోలీస్ స్టేషన్లన్నీ ఖాళీ చేసి ఈరోజు మొత్తం ఎంటైర్ ఈ సీజ్డ్ ఐడి లిక్కరు డిపిఎల్, ఎన్డీపీఎల్ని అది డిస్ట్రక్షన్ చేయటం జరిగింది. ఇంతమితంగా ఖచ్చితంగా ఇప్పుడు లెక్కబట్టి చెప్పలేను కానీ సుమారుగా 25 లక్షల దాకా ఖచ్చితంగా మినిమం ఉంటుంది అన్నది మా అంచనా. ఎందుకంటే ఇవి డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. సో ఈ కారణం చేత డిఫరెంట్స్లో ఉన్నది కాబట్టి 25 లక్షల దాకా ఉంటుంది. ఈరోజు ఈ సందర్భంగా మేము ఈరోజు నాటి కార్యక్రమాన్ని మేము చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించాము. ఇవి మొత్తం 3 మండలాలు, ముమ్మిడివరము, ఐపోలవరము, కాట్రేనికోన ఈ 3 పోలీసులకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లు సంబంధించిన ఎక్సైజ్ కాదు పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి ఈ సీజ్డ్ లిక్కర్ని ఈరోజు మనం ధ్వంసం చేయడం జరిగింది. అయిపోయింది. ఇది ఇంతకుముందు మనకు బాగా ఉండేది. అప్పుడు మనకి గత ప్రభుత్వం అప్పుడు